జీబీఎస్ భయం వెంటాడుతోంది. రోజు రోజుకు కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. జీబీఎస్ తో మరొకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 3కు చేరింది. గుంటూరు జీజీహెచ్లో జీబీఎస్ తో మరో మహిళ మృతి చెందింది. జీబీఎస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదంటున్న గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారితో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారే సిండ్రోమ్ పై ప్రజలు భయాందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పని లేదు. అది అంటువ్యాధి కాదంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం వైద్యులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే మరోవైపు కేసులు పెరుగుతున్నాయి, మరణాలు కూడా ఒక్కొక్కటిగా నమోదవుతున్న నేపథ్యంలో అసలు ఈ గులియన్ బారే సిండ్రోమ్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని లక్షణాలు బయటపడితే ఎవరిని సంప్రదించాలి, ఏ మందులు వాడనేది మనతో పాటు మాట్లాడేందుకు గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ న్యూరాలజిస్టు సుందరాచారి గారు ఉన్నారు. పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఈ జీబీఎస్ అనేది రోజు రోజుకి 1-6 కేసులు పెరుగుతున్నాయి, మరణాలు కూడా ఒకటే వస్తున్నాయి. అసలు ఈ జీబీఎస్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, వస్తే ఎక్కడ సంప్రదించాలి? గులియన్ బారే సిండ్రోమ్ అనేది ఒక 4 వారాలు 3 వారాలు లేదా ఒక వారం క్రితం ఏదైనా ఇన్ఫెక్షన్స్కి లోనైనప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం రికవర్ అవుతున్నప్పుడు ఆ యాంటీబాడీస్ అనేది శరీరంలో ఉత్పత్తి అయ్యి ఆ యాంటీబాడీస్ బై మిస్టేక్ ఈ నాడీ వ్యవస్థ మీద దాడి చేయటం మూలాన ఆ నరాల మీద ఈ దాడి ఎక్కువగా ఉండటం మూలాన ఇది సంభవిస్తుందన్నమాట. ఇది సంవత్సరానికి 1,00,000 మందిలో ఒకళ్ళిద్దరికి వస్తుంది, ఒకళ్ళిద్దరు దీని బారిన పడుతుంటారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి మన దగ్గర గుంటూరు మెడికల్ కళాశాలలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 3 కేసులు ఉన్నాయి. ఇది అంటువ్యాధి కాదు, కాకపోతే ఇన్ఫెక్షన్స్ మూలాన వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు విరోచనాలతోటి క్యాంపిలోబ్యాక్టర్ జుజుని అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలాన విరోచనాలు అయ్యి తర్వాత రికవర్ అవుతున్నప్పుడు ఆ క్యాంపిలోబ్యాక్టర్ జుజుని బ్యాక్టీరియంని అటాక్ చేయడం కోసం యాంటీబాడీస్ ఉత్పత్తి అయినప్పుడు ఆ యాంటీబాడీస్ నాడీ వ్యవస్థ మీద దాడి చేసి ఈ గులియన్ బారే సిండ్రోమ్ లోనవుతారన్నమాట. ఇది ఎలా మొదలవుతుందంటే ముందు కాళ్ళల్లో తిమ్మిరి, కొంచెం నడుము నొప్పి, తర్వాత మెల్లగా కాళ్ళల్లో బలహీనత, కూర్చుంటే లేవలేకపోవటం, నడవలేకపోవటం, అది పైకి కూడా ఒకసారి స్ప్రెడ్ అయ్యి చేతులు కూడా వీక్ అవ్వచ్చు, తర్వాత మెడ కండరాలు కూడా వీక్ అవ్వచ్చు అనమాట. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది కొరత అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. 3 కేసులు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. 3కి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు రికవర్ అవుతూ ఉన్నారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 19 కేసులు యాజ్ ఆఫ్ టుడే ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ప్రతిరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ జీబీ సిండ్రోమ్ బారిన పడ్డారనేది ఒక స్టాటిస్టిక్స్ తీసుకొని అన్ని కళాశాల నుంచి అన్ని హాస్పిటల్స్ నుంచి సేకరించి మేము పంపిస్తున్నాము. డైరెక్టర్ ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటాయా? కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకి వైద్యం కోసం రావాల్సి ఉంటుంది. అట్లా ఈ లక్షణాలు బయటపడ్డ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఎవరైనా చేయొచ్చండి, కాకపోతే ఇమ్యునోగ్లోబులిన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి 2.5-3 లక్షలు అవుద్ది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఫ్రీగా వైద్యం జరుగుద్ది కాబట్టి ఎక్కువ మంది జనరల్ హాస్పిటల్స్కే వస్తుంటారు. సో సుమారు 5-6 లక్షలతో ఈ వైద్యం అవుతుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది ఇక్కడ ఫ్రీగా ఇస్తారు, మీరు వెళ్ళండి అని మాకు రిఫర్ చేస్తూ ఉంటారండి. నేను ఒకటే అనుకున్నానండి, అంతకుముందు ఇమ్యునోగ్లోబులిన్స్ మనం ప్రొక్యూర్ చేయాలంటే పొందాలంటే చాలా కష్టపడేవాళ్ళు, లోకల్ పర్చేజ్ చేసేవాళ్ళు, 2-3 రోజులు సమయం పట్టేది. అలా కాకుండా ఈ యొక్క స్టాక్ ఎప్పుడు ఉంచమని మాకు స్పష్టంగా ఆదేశించారు. దీనికి బడ్జెట్ ఆంక్షలు లేవన్నారు, ఆర్థిక శాఖ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోమని స్పష్టంగా
స్పెషల్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి GPS లక్షణాలు, దాని నివారణ, దాని వైద్యానికి సంబంధించి వైద్యులు చెప్తున్నారు.